వేగంగా మారుతున్న కాలంలో ప్రపంచంలో ఎంచుకున్న రంగం ఏదైనా సరే పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా ప్రతి రంగంలో సక్సెస్ఫుల్గా పోతా ఉన్నారు. ప్రస్తుతం మనం అలాంటి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్మార్ట్ విజన్ అని ఒక హై హాస్పిటల్ ఒంగోలులో స్థాపించి 2 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ దాంతోపాటు ప్రవృత్తిగా సింగర్గా కూడా ఉన్నారు. అలాంటి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనం మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మా పీనైన్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. అలాగే మీరు ఏదైతే స్మార్ట్ విజన్ అని ఒక ఐ హాస్పిటల్ స్థాపించి వైద్య రంగంలో 2 సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు, ఎట్లా ఉంది మేడం మీ హాస్పిటల్ ఇది ఒంగోలులో? అందరికీ డాక్టర్ నాగమాధురి స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ తరపు నుండి హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. సో బాగుందండి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం ఫస్ట్ టైం అందరికీ కంటి వైద్యం అంటే అత్యాధునిక కంటి వైద్యం అన్ని సదుపాయాలు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం అన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో కంటికి సంబంధించిన వైద్య సేవలు అందించడానికి పెట్టాము. ఇక్కడ స్మార్ట్ విజన్ అనేది చైన్ ఆఫ్ బ్రాంచెస్ చాలా దగ్గర ఉన్నాయి. సో మనం ఇక్కడ నేను మేనేజింగ్ పార్ట్నర్గా స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోలు దీన్ని స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన వాళ్ళు ఇక్కడ ఏదైతే ఉందో ఒంగోలు ప్రజలందరూ మ్యాక్సిమం విజయవాడకో చెన్నైకో వెళ్తూ ఉంటారు. కట్రాక్ట్ సర్జరీ, అడ్వాన్స్ కట్రాక్ట్ సర్జరీస్ కానీ లేజిక్ సర్జరీస్ కానీ, అంటే లేజర్స్ చేయడంలో మనం ఫస్ట్ లాజిక్ కరెక్షన్ అంటే కళ్ళజోళ్ళు అవి లేకుండా చేస్తాం కదా. సో వాటన్నిటినీ ఎందుకు ఇక్కడే అందించకూడదు, ప్రతిదానికి చెన్నై, హైదరాబాదు, విజయవాడ ఎందుకు వెళ్ళాలి? సో మనకి ఉన్నప్పుడు, మనం చదివినప్పుడు మనం దాన్ని మన ప్రజలకి అందించాలి. సో అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇక్కడ స్థాపించారు. లేదండి, నాది హైదరాబాద్, బట్ ఒంగోలుకి రావడం అయింది. మా ఇన్లాస్ది ఒంగోలు కాబట్టి ఒంగోలుకి రావడం అయింది. స్మార్ట్ విజన్ అనేది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ విజన్ అనేది మెయిన్గా హైదరాబాద్ వాళ్ళది, మా ఫ్రెండ్స్ అయిన హర్షారెడ్డి గారు వాళ్ళది, వాళ్ళ ప్రోత్సాహంతో అండ్ దాంతో ఇక్కడ మనం ఇప్పుడు మన ఒంగోలు నెంబర్ ఆఫ్ హై హాస్పిటల్స్ ఉన్నాయి. లేదు, ప్రత్యేకత మీద అనుకున్నట్టు ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు పేషెంట్ రావాలి అని చెప్పినట్టు స్మార్ట్ విజన్కి ఎందుకు రావాలి? నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా మన ఒంగోలు ఐ హాస్పిటల్. నేను అంటున్నది మీ దగ్గర ఉన్న పలాని ప్రత్యేకత అండి మా హాస్పిటల్లో అని చెప్పడానికి. నేను అంటాను మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే అదే, మన అందరూ కూడా జస్ట్ కన్ను అనగానే ఓన్లీ శుక్లం ఒక్కటే, క్యాట్రాక్ట్ ఒక్కటే అనుకుంటారండి. అంటే కంటికి సంబంధించినవి చాలా జబ్బులు, చాలా డిసీజెస్ ఉన్నాయని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి తెలీదు. ఇక్కడ అంటే వేరే వాళ్ళని తక్కువ చేయడానికని కాదు, ఇన్ జనరల్ మన టెక్నాలజీ అంటే మనకి అడ్వాన్స్ టెక్నాలజీ మషీనరీ ఏదైతే ఉందో అవి కూడా మనకు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అవి కాకుండా అన్ని డిసీజెస్ని మనం ట్యాకిల్ చేయగలగాలంటే మన దగ్గర వైద్యులు ఉండాలి. అంటే కన్ను అంటే ఈ రోజుల్లో ఒక ఆఫ్థమాలజీకి చాలా సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. అంటే రెటీనా అని, గ్లకోమా అని, స్క్వింట్ అని, పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల కళ్ళ సమస్యలు తీర్చేదని. సో ఇలాంటి ఎన్నో సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మనకి మేజర్గా ప్రాబ్లం ఎక్కడ మన పాపులేషన్ అంటే అవేర్నెస్ లేదు. సో అవేర్నెస్ లేక కన్నుని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. వీటన్నిటినీ కూడా మనం అందిస్తామన్నమాట. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిసీజ్ని మనం ఇక్కడే డీల్ చేస్తాం. అంటే రెటీనాకి ప్రాబ్లం వచ్చినా, నరాలకి ప్రాబ్లం వచ్చినా, లేకపోతే గ్లకోమా వచ్చినా, లేదు అంటే కళ్ళద్దాలు కూడా మంచి కళ్ళద్దాలు ఇవ్వాలా, లేదా కాంటాక్ట్ లెన్స్ ఇవ్వాలా, లేదా వాళ్ళకి సర్జరీ చేసేసి అసలు కళ్ళద్దాలు లేకుండా చేసే సర్జరీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. లాజిక్ మన నెంబర్ 1 లాజిక్ సర్జరీస్ అంటే కంటికి కళ్ళద్దాలు లేకుండా చేసే కాస్మెటిక్ దాంట్లో కూడా మనం ఫస్ట్ ఉన్నాం. సో ఇవన్నీ అందించాలి. 1 ప్లేస్ ఫర్ ఆల్ ద ఏమంటారు మనకి కావాలి అంటే మనం ఇక్కడ రావాలి అనే ఉద్దేశం. మీరు వస్తే తప్పనిసరిగా మీ కంటికి సంబంధించి ఏదైనా పరిష్కరిస్తారు. పరిష్కరిస్తాము. పరిష్కరించలేని పక్షంలో దానికి దారి అయినా చూపిస్తాం. ఎక్కడికి వెళ్తే అది తీరుతుంది అనేదైనా మనం చెప్పగలిగే ఎగ్జాక్ట్లీ ట్రూ. ఇప్పుడు మీరు వైద్య రంగంలో ఉన్నారు, కంటి వైద్య నిపుణులుగా మంచిగా సర్వీస్ ఏం చేస్తూ ఉన్నారు. మీకు మళ్ళీ సింగర్గా పాటలు పాడాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? మీ ఫ్యామిలీలో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? లేదండి, సింగర్స్ ఎవరు లేరు. ఇష్టం మ్యూజిక్ అంటే ఇష్టం. అంటే క్లాసికల్ మ్యూజిక్ మా మదర్ ఏదైతే ఉన్నారో పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నేర్పించారు. నేను ఎంబీబీఎస్ అనేది తర్వాత చేశాను. అంటే ఆఫ్టర్ ఎలా సో నేను 5 years ఉన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ నాకు మ్యూజిక్ నేర్పించారు. కాకపోతే అంటే నాకు 10th class వరకు కూడా దృక్పథం లేకపోయినా, అంటే మ్యూజిక్ అంటే కాకపోతే బాగా పాడేదాన్ని కాబట్టి ఎన్నో ప్రోగ్రామ్స్లో, స్కూల్ కాయర్లో, మా స్కూల్ వాటిల్లో కూడా పెద్ద ప్రోగ్రామ్స్లో, కాన్సర్ట్స్లో ఎన్నో ప్రైజెస్ కూడా ఉన్నాయి. నేషనల్ ప్రైజ్, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రైజెస్, 10th వరకు ప్రోగ్రామ్స్ మీరు ఎక్కడైనా కండక్ట్ వెళ్తారా మీరు?
ప్రోగ్రామ్స్ ఇన్ ద సెన్స్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ నేను చేశానండి. ఎస్విబిసిలో, టీటీడీలో అజ్ఞాత వాగ్యకాలు అనే ప్రోగ్రామ్ చేశారు మా గురుగారు. సో డాక్టర్ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. మ్యూజిక్ అనేది నా ప్యాషన్. సో డాక్టర్ అనేది ప్రొఫెషన్, మ్యూజిక్ అనేది ప్యాషన్. 2 years అయింది మనం యానివర్సరీ, 2 years యానివర్సరీ చేసుకున్నాం స్మార్ట్ విజ్ అనే హాస్పిటల్. అట్ ద సేమ్ టైమ్ ఐమ్ హ్యాపీ ప్రొఫెషన్ని తీసుకువెళ్ళగలుగుతున్నాను. అండ్ నా ప్యాషన్ ఏదైతే మ్యూజిక్ ఉందో, ఎన్నో రోజుల నుంచి ఒక ఆల్బమ్ రిలీజ్ చేయాలి అంటే మనం నేర్చుకున్న మ్యూజిక్ని యూత్, క్లాసికల్ మ్యూజిక్ అనేది బాగా ఏమంటారంటే ఈ రోజుల్లో ఎవరు కూడా వినట్లేదు. దానిలో చాలా ఇది మన అర్థవంతంగా ఉంటుంది. దాని యొక్క గొప్పతనాన్ని యూత్కి కూడా తీసుకువెళ్ళాలని చిన్న ఉద్దేశంతో ఫ్యూజన్గా చేసి ఒక ఆల్బమ్ని రిలీజ్ చేశాను. 4 పదాలే మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి, క్లాసికల్ దాంట్లో ఉన్నాయి. సో ఆ క్లాసికల్ ఫ్యూజన్ ఇండిపెండెంట్ ఆల్బమ్ని నేను మా ఫ్యామిలీ సపోర్ట్, తర్వాత ఫ్యామిలీ ప్రొడక్షన్ వాళ్ళందరు ఇచ్చిన సపోర్ట్ తీసుకుని ఉన్నది. అది రిలీజ్ కూడా అయింది నా యూట్యూబ్ ఛానల్లో. సో మనకి రిలీజ్ అయిందండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. 2 years చూస్తున్నారు, వ్యూస్ కూడా చాలా బాగా చూస్తున్నారు. చాలా ఐమ్ వెరీ హ్యాపీ. అది శంభో మహాదేవ అనే ఆల్బమ్, క్లాసికల్ ఫ్యూజన్ ఇండిపెండెంట్ ఆల్బమ్. దానికి వచ్చేసేసి ఏబీ ఎంటర్టైన్మెంట్స్ అంటే మా ఫ్యామిలీ ప్రొడక్షన్, మా సైడ్ నుంచి ప్రొడ్యూస్ వచ్చింది. అండ్ దానికి మ్యూజిక్ యాక్చువల్ త్యాగరాజ స్వామి వారి కృతి అది, శంభో మహాదేవ. శివరాత్రి, మహాశివరాత్రి 2024కి మనం రిలీజ్ చేసుకున్నాము. దాని త్యాగరాజ స్వామి వారి కృతిని మనం క్లాసికల్ ఫ్యూజన్గా ప్రొడక్షన్, మ్యూజిక్ ప్రొడక్షన్ అంటే దాన్ని సమకూర్చింది మండలిన్ ఎస్ఎం సుభాని గారు అని. ఆయన సౌత్ మొత్తం మన సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పేరు. అండ్ అన్ని ఒక 15 స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు వాయిస్తారు ఆయన. స్ట్రింగ్ సుభాని అని కూడా అంటారు. సో వారు సమకూర్చారు. విశ్వనాథ్ అరిగేలా అనేవారు డైరెక్ట్ చేశారు. ఇది మనం వారణాసిలో షూట్, అంటే యాదృచ్ఛికంగా ఎలా జరిగిందో మనకు తెలీదు. లైక్ వారణాసిలో షూట్ చేయడం అయింది. చాలా హ్యాపీ. ఆల్బమ్ వారణాసిలో షూట్ చేశాము. అది నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ నాగమాద్రి అఫీషియల్, డాక్టర్ నాగమాద్రి యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా వినొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు శివుడి మీద అన్నారు కదా, అవునవును, రేపే మహాశివరాత్రి, రేపే మహిళా దినోత్సవం. మా ప్రేక్షకులకి మీ గొంతుతో 2 ముక్కలు పాడండి అదే పాట. తప్పకుండా. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంకర గిరిజారమణ శంభో మహాదేవ. సూపర్, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీ గాత్రం అందరూ ఉంటారు తప్పనిసరిగా. ఇప్పుడు ఈ గొంతుని రేపు పొద్దున అంటే యూట్యూబ్లో మీ యూట్యూబ్ ఛానల్ చూసి అందరూ ఈ పాట అంటారు, మా పీనైన్ ప్రేక్షకులు అంతా. తప్పకుండా నెక్స్ట్ అదర్ ఆల్బమ్స్ ఏమైనా ఇంకా చేయబోతున్నారా మేడం? చేయాలండి, ఫ్యూచర్లో కూడా చేయాలి. ఇది కంటిన్యూ అవ్వాలి. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఏ రోజు నా ప్రొఫెషన్ని, ప్యాషన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావడానికి ట్రై చేస్తున్నాను. ఐ వాజ్ ఆల్వేస్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. ఎప్పుడు కూడా మెడిసిన్ చేశాను. మ్యూజిక్ని కూడా ప్యారలల్గా తీసుకొస్తున్నాను. అంటే నేను 5 years అప్పుడు కాకపోయినా నేను ఎంబీబీఎస్లోనే ఎక్కువ నేర్చుకున్నాను. అంటే ఎంతోమంది అనుకుంటారు ఎలాగా అంటే అది చేసి ఇది నెగ్లెక్ట్, అలా ఏం లేదు. కాకపోతే ఎక్కువ శ్రమ పడాలి. వీలు ఎప్పుడు ఉన్నా అంటే ఒకవేళ ఏదన్నా మనకి టైం దొరికింది అంటే నేను చదువుతూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం టైం మ్యూజిక్ అన్నా చేస్తూ ఉంటాను, లేదంటే చదువుతూ ఉండేదాన్ని. బ్యాలెన్స్ చేయడం కష్టమే, కాకపోతే చేయలేము అన్నది అయితే లేదు. ఇంట్లో వాళ్ళైతే చెప్పలేదమ్మా, ఏదో దాని మీద దృష్టి పెట్టి రెండింటి మీద పార్లర్గా వెళ్తే ఇబ్బంది అని అట్లా మీ కుటుంబ సభ్యులు ఏమనలేదు మేడం? కుటుంబ సభ్యులు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నారు నన్ను. ఏ రోజు వాళ్ళకి ఇబ్బంది నేను కలిగించలేదు. వాళ్ళు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. మా పేరెంట్స్ కానీ ఇప్పుడు మాకు ఎవరైనా నా ఇన్లాస్ కానీ వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం చేయలేము. అంటే నన్ను ఎవరు కూడా ఎప్పుడు ప్రోత్సహించిన వాళ్ళే కానీ వద్దు అనేవారు ఎప్పుడూ లేదు. సో కాకపోతే కష్టమే. అంటే 2 బ్యాలెన్స్ చేయడం అనేది అంత ఈజీ అనే విషయం అయితే కాదు. అంటే ఎన్నో సాక్రిఫైస్ చేయాలి మనం, అదర్ థింగ్స్ని సాక్రిఫైస్ చేసి. మిగతా ఎడ్యుకేషన్కి వైద్య రంగానికి వేరియేషన్ ఎట్లా ఉంటుందంటే, మిగతా ఉన్నాయి అనుకోండి ఒకటే ఉంటుంది అంటే సబ్జెక్ట్ అనేది ఎవరు మారుతున్నా కూడా. ఇప్పుడు వైద్య రంగం ఉందనుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి మీరు దాంట్లో.
వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు? సో ఇది అదే. సో నాకేంటంటే ఇప్పుడు రెండు కూడా వైద్య వృత్తి అండ్ ఈ క్లాసికల్ మ్యూజిక్ ఏదైతే ఉన్నాయి కర్ణాటక సంగీతము రెండు ఒకేలాంటి హై ఏమంటారు చాలా నాలెడ్జ్ చాలా ఎనర్జీ కావాలి మనకి. ఏదైనా సరే డెడికేషన్ పర్సివియరెన్స్ రోజు కన్సిస్టెంట్గా అప్డేట్స్ ఏదైతే మీరు అంటున్నారో వైద్య రంగంలో అప్డేటెడ్గా ఉండాలి, క్లాసికల్ మ్యూజిక్లో కూడా అప్డేట్ అంటే రెండు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. విద్యని డైలీ కూడా మనం నేర్చుకుంటున్నాం. సో రోజు అంటే ఇప్పుడు మనకేంటంటే జనరల్గా ఒక సాధారణ మనిషికి ఎడ్యుకేషన్ అయిపోతుందేమో 30 years అంటే 25 years మ్యాక్సిమం. ఇప్పుడు నా విషయంలో ఏంటంటే ఎప్పుడు రోజు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. అయితే దట్ ఆర్ దిస్ అంటే దానిలో ఏదైనా సరే ఏ రంగమైనా సరే మనం దానిలో నిలబడగలగాలి అంటే దానిలో అప్డేట్ అవుతూనే, వైద్య రంగం అనే కాదు మ్యూజిక్ అనే కాదు. కానీ ఈ రెండు ఏంటంటే అలాంటివి, దీని రెండింటిని కూడా రోజు కూడా నేర్చుకోవడానికి అంటే నాకు ఏ ప్యాషన్ అయితే మ్యూజిక్ అంటున్నానో అది నేర్చుకోవడం ఇష్టం, నేర్చుకొని ప్రజెంట్ చేయడం ఇష్టం. సో కొత్తవి రోజు నేర్చుకోవాలి. అది దానివల్ల అలా నాకేమి ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇది చెయ్యదు అదేమీ లేదండి. మనకి మీరు నేర్చుకున్నారు దాన్ని ఏదైనా అవకాశం ఉంటే సినిమాల్లో ఒక మంచి పాట, ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఎక్కువ ఇట్లాంటి భక్తి గీతాలు పెడతా ఉంటాడు శివుడికి సంబంధించి, అట్లాంటి ఏదైనా అవకాశం వస్తే పాడతారా అంటున్నాను. అవకాశం వచ్చినప్పుడు ఏది వద్దనకూడదు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏది వద్దు అనను. బట్ అది ఎయిమ్ అది కాదు. ఎయిమ్ ఏంటంటే నేను నేర్చుకున్న దాన్ని ద బెస్ట్ ప్రజెంట్ చేయగలగాలి. మన సైడ్ మన ఏపీ తెలంగాణ సైడ్ నుంచి మనం నేషనల్ లెవెల్స్కి వెళ్ళాలి, అన్నిటికీ పాడాలి, అన్ని పెద్ద స్టేజెస్ మీద పర్ఫామ్ చేయగలగాలి, మనని రిప్రజెంట్ చేయగలగాలి. ఇది నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇటు పక్కన వైద్య రంగంలో అదేవిధంగా మీరు ఏదైతే సంగీతంలో మంచిగా మీరు ఇంకా ఉన్నత పదవుల్లో ఉండాలని చెప్పిన మనస్ఫూర్తిగా మా పీనే తరపున కోరుకుంటాను. చివరిగా ఒక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం, ఏదైనా సరే రంగం భయపడతా ఉంటారు రకరకాలుగా, మీరే ఉదాహరణ. ఒక పక్క వైద్య వృత్తి అంటే బిజీ, మరలా ఇది రెండు నేర్చుకుంటా మీరు సక్సెస్ రెంటిల్లో, మీరు మహిళలకు చెప్పదలుచుకున్న సందేశం చెప్పండి. సక్సెస్ అని ఇంకా నేను అనుకోవట్లేదు, చాలా ఉంది ఇంకా ముందు అచీవ్ చేయడానికి. జస్ట్ ఒక ఏంటంటే అందరికీ చెప్పేది బ్యాలెన్స్ అంటారు కానీ మనం బ్యాలెన్స్ ఉండదు. ఏదో ఒకటి మనము ఓవర్కమ్ చేయాలంటే ఏదో ఒకటి సాక్రిఫైస్ చేస్తేనే మన ప్యాషన్ని మనం క్యారీ చేసుకోగలం. ఎస్పెషల్లీ ఉమెన్ ఏంటంటే ఎన్నో వాటిని మేనేజ్ చేయాలి, ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేయాలి, ఫ్యామిలీని మేనేజ్ చేయాలి. సో ఇవన్నీ నేను సక్సెస్ఫుల్ అనుకోవట్లేదు. దేర్ ఆర్ మెనీ ఉమెన్, చాలామంది ఉన్నారు ఇంకా, వాళ్ళందరూ ఇన్స్పిరేషన్. అదే నా ఏది అని అడిగారు కదా, దీనిలో పాడాలా దానిలో పాడాలా, అలా కాదు. ఐ వాంట్ టు బీ అన్ ఇన్స్పిరేషన్. అంటే రేపు నేను ఇన్స్పిరేషన్గా ఉండే పని చేయాలి, 10 మందికి ఆదర్శంగా ఉండేది అచీవ్ చేయాలి. అలాగే అందరూ కూడా ఐ విష్ ఎవ్రీ విమెన్ అందరూ కూడా వాట్ ఎవర్ దే వాంట్ టు డూ ఇన్ దర్ లైఫ్ వాళ్ళు అచీవ్ చేయాలి. వాళ్ళు అంటే డెడికేషన్, కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్కింగ్ ఈ మూడు ఉంటే ఎవరైనా సరే అచీవ్ చేస్తారు. సో ఎంతోమంది విమెన్ నాకు ఇన్స్పిరేషన్, వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే నేను చేస్తున్నాను. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్. నేను చెప్పే స్టేజ్లో ఇంకా లేను, అంటే అందరికీ ఏంటి నేను ఇలా సక్సెస్ అయిపోయాను యూ డూ అని చెప్పే స్టేజ్లో లేను. బట్ నేనున్న స్టేజ్కి నాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ P9 న్యూస్ ఛానల్ వాళ్ళకి. అండ్ హ్యాపీ విమెన్స్ డే అగైన్ టు ఎవ్రీవన్.